భార్యను కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే భార్యనే చూసుకోలేనోడు దేశాన్ని ఏం చేస్తానన్నాడు. కానీ ఈరోజు ఎంటబడి ఆయన చేతులకు పెట్టుకొని సలాం కొట్టుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ చంద్రబాబు నాయుడు గారు కానీ. దీన్ని ఏ విధంగా మనం చూడగలం? ఇటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఇంకొక విషయం కూడా ఏదో అన్నారు. ఆయన ఇదొక దేశాన్ని పట్టించుకుని దగాఖోర్ అన్నాడు. ఒక దగాఖోరు ముఖ్యమంత్రి అన్నాడు. ఇటువంటి ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు కూడా దీన్ని రాష్ట్రంలో వాళ్ళు దీన్ని విధంగా ఏ విధంగా ఆలోచించాలంటే, దేశంలో మోడీ గారిని ఇట్లా పలు రాష్ట్రాల నుంచి మాట్లాడిన మాటలు ఆయన తీసుకొని వీళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే పరిస్థితి ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి లోపలేసింటే కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడింటే కానీ, ఇటువంటి విషయాలు కూడా ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే తెగేంత వరకు లాగకూడదు అనేది నా ఉద్దేశం. వేర్ వైసీపీ ల్యాండెడ్ ఇన్ ట్రబుల్ అనేది ఇండికేషన్. వల్లభనేని వంశీ మీకు ఒక అగ్రెసివ్ లీడర్ అని మీరు భావిస్తుంటారు ఇది రాజధాని ప్రాంతంలో. ఇప్పుడు ఆయన మీద నమోదు చేసిన కేసులో అనుబంధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయబోతున్నారని స్పష్టమైన సమాచారం. ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారట. ఏది జస్ట్ దానికి పూర్వం, ఆయన అరెస్ట్కి పూర్వం. సో పోలీస్ దగ్గర ఎవిడెన్స్ దొరికింది. ఏమని? క్లియర్ కట్ ఎవిడెన్స్. ఈ మొత్తం ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం వెనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనేది. అంటే ఇప్పుడు మీరు నేలకపోయేది నెత్తికి రాసుకున్నట్టు కదా. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా మీ పార్టీ ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటుంది? ఇప్పుడు ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా సత్యవర్ధన్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నాప్ చేయించేంత అవసరం ఆయనకుందా? వారు ఏ స్థాయిలో ఉన్నారు? సత్యవర్ధన్ ఎవరు? ఒకవేళ సత్యవర్ధన్కు వంశీ గారికి ఏదన్నా ఉండిందే అనుకో, మామూలుగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే దాని పని దాన్ని చేయమనండి. ఎవరిపైన చట్టం ముందర ఎవరు ఇది కాదు. కానీ వీరు చేస్తున్న పని ఏమంటే చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని చట్టమును తప్పుడు కేసులంతా బనాయించి వీరిని అరెస్టు చేయాలా, ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ దాని మీద చెప్పించాలా, పార్టీని పతనం చేయాలా అనుకొని వీళ్ళు ఒక అభిప్రాయంలో ఉన్నారు. కానీ అది ఏది కుదరదు అని పక్కా సమాచారం అండి. ఆయన మీద కేసు నమోదు కాబోతోంది. సో ఈ వంశీకి అనుబంధంగా ఉన్న కేసులోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫ్రేమ్ అవుతోంది. బహుశా అది ఫ్రేమ్ అయితే ఇవాళ కపుల్ ఆఫ్ డేస్లో అవ్వచ్చు. ఈ సెషన్స్ ముగిసే లోపలే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది అంత అంటే నాకు తెలిసి అంత సీనేం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులకు ఎటువంటి సంబంధము లేదు. ఇది ఊరికే ఏ సమాచారాన్ని ఇచ్చినది చేస్తాం. ఒకటి వసుదేవన్ గారు ఒకటి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు, ఇటువంటి కక్షపూరితమైనవంతా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ వారి యొక్క ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నారనుకోండి. లోకేష్ గారి పరిస్థితి, ఇటువంటి తప్పుడు కేసులు ఈ యొక్క ఆచారాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు బయటికి. ఒకవేళ అదే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ఆచారం కొనసాగితే అప్పుడు అందరి పరిస్థితి ఏమనేది ఒకసారి ఆలోచించాలా, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. అంటే ఒక్కరు వీళ్ళు వాళ్ళు అని కాదు, ఈ యొక్క సాంప్రదాయాన్ని స్టాప్ పెట్టాలి. వాళ్ళు కక్ష సాధిస్తున్నారు కాబట్టి మీరు వస్తే రేపు మీరు వాళ్ళు తాట తీస్తామంటారు. ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్గా పట్టుకొనే రెడ్ బుక్ పట్టుకొనే మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం, మిమ్మల్ని ఒక్కొక్కరిని ఊర్లు ఇడిపిస్తాం అని చెప్పుకుంటూ వచ్చారే. ఇది నెక్స్ట్కు ఇట్లే ప్రభుత్వం మారితే అది జరగదని ఎందుకు అనుకుంటున్నారు అని అంటున్నా. సో మీరు అప్పుడు పరిస్థితి ఏమి? మొన్న కూడా అన్నారు కదా, ఆయన వెళ్ళి వంశీని పరామర్శించి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఎవరిని వదిలిపెట్టలేదు అని చెప్పి మళ్ళీ పోలీస్ అదే ఈ సాంప్రదాయం యాటిట్యూడ్ ఎందుకంటున్నా. అదే ఈ సాంప్రదాయం రాష్ట్రాల్లో మీకు ఒరిస్సాలో ఇలా ఉందా, కర్ణాటకలో ఇలా ఉందా, అసలు ఓవర్ యాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న తమిళనాడులో ఉందా? అక్కడ అందరూ ప్రశాంతంగా ఉంటే ఈ ఫెసిలిటీ కేవలం ఆంధ్రప్రదేశ్కే కల్పిద్దామని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? అదే ఈ తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నది, ఈ తప్పుడు సాంప్రదాయాన్ని తప్పుడు కేసులను తీసుకొస్తున్నది కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి ఇది ఒక్క టీడీపీతోనే కాదు, టీడీపీతో జనసేనతో బీజేపీ కట్టుబడి ముగ్గురు కలిసే ఉన్నారు. కాబట్టి ఇది ఏమి జరిగినా కూడా ఈ 3 దాంట్లకు కలిసే వర్తిస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం బీజేపీ ప్రభుత్వం కూడా పైన సెంట్రల్లో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీన్ని ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అంటే రేపు పొద్దున తెలుగుదేశాన్ని పక్కకు పంపించిన జనసేన బీజేపీ వచ్చి రాష్ట్రంలో అన్ని దాంట్లో పాలించిన ఈ యొక్క మచ్చ వారికి కూడా వస్తుంది, ఆ రోజు మైనస్ అవుతుంది అనేది బీజేపీలో కూడా గమనించి దీన్ని
కొత్త దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది దీనికి మంచిది కాదు ఈ సాంప్రదాయం. రైట్. రెండోది గోరంట్ల మాధవ్ ఇష్యూ ఏంటండి? గోరంట్ల మాధవ్ మీద వాసిరెడ్డి పద్మ, మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్, ఆవిడిచ్చిన ఫిర్యాదు మేరకు మరి ఆయన మీద కేసు నమోదైంది. ఈ నిర్భయ అలాగే ఈ మహిళలపై జరుగుతున్న దాడుల సందర్భంగా బాధితుల పేర్లు బయటికి వెళ్లించడం అనేది చట్ట ప్రకారం నేరం. ఆయన బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, సర్వ్డ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, సిఐగా చేశారు, ఆయన వెల్లడించారు అనే దాని మీద ఆయన నోటీసులు ఎంత ఆయన కూడా సమానం చెప్పారు. ఏదో లీగల్గా ఎదుర్కొంటాను, ఉడతోపులకి బెదిరేది ఎవరు లేదు అంటే మిమ్మల్ని ఉడతోపులు బెదరాలి అని ఎవరు అనలేదు.